హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు నచ్చింది చేసేద్దాం. ఈ రోజు వీడియోలో నేను మీకు వైల్డర్నెస్ రిట్రీట్ రిసార్ట్ని మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి మనకు గండిపేటలో ఉంది. హైదరాబాద్కి 30 కిలోమీటర్స్లోనే మనకి ఈ రిసార్ట్ అనేది ఉంది. ఇది కంప్లీట్గా జంగల్ థీమ్, మీరు కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇది కంప్లీట్గా మనకి జంగల్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి హట్లో ఉండడానికి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్గా అది 2 days ప్యాకేజ్ ఉంటుంది. మన ఇష్టం, 1 day కూడా తీసుకోవచ్చు, అంటే 1 night or 2 nights. సో మేము స్పెషల్ డేకి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ రోజు మేము వెళ్ళాము. సో ఆఫ్టర్నూన్ వరకు 12 వరకు మేము రీచ్ అయిపోయాము. 1 o'clock చెక్ ఇన్ ఉంది. సో అదొచ్చేసి మీకు అక్కడ మనకి చాలా రకాల గేమ్స్ అనేవి ఉన్నాయి. పార్టిసిపేట్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మేము అవన్నీ కూడా చూపిస్తాను. నేను డే అంతా కూడా ఎలా స్పెండ్ చేసాము, ఎలా ఎంజాయ్ చేశాను, అండ్ రిసార్ట్ మొత్తం అంతా కూడా మనం తిరిగి చూపిస్తాను. చూడండి, ఇది వీడియోలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ని అయితే ఫీల్ అవుతారు. సో నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్లో. స్పెషల్గా అయితే నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది సైలెంట్ స్టూడియో, అది వచ్చి కంపల్సరీ వాచ్ చేయండి. మీకు కుదిరితే కనుక వెళ్ళండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా వెరైటీగా అనిపించింది నాకు. నిజంగా ఒక ఫారెస్ట్లోకి వెళ్తే ఎలా అనిపిస్తుందో అలాగే ఉంది. బట్ ఇది హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉండడం అనేది మనకు టైం సేవింగ్ అనమాట. సో తక్కువ టైం ఉన్న వాళ్ళు ఒక 2 days వీకెండ్లో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో నేను కొన్ని యాక్టివిటీస్ కూడా పార్టిసిపేట్ చేశాను, లైక్ గో కార్టింగ్, సైక్లింగ్. ఇంకా చూపిస్తాను చూడండి వీడియోలో. చాలా ఎంజాయ్ చేశాను. ఎలా ఎంజాయ్ చేశాను, ఏం తిన్నాను, ఎలా ఉంది, మన ఉండబోయే ప్లేస్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను క్లియర్గా మీకు చూపించబోతున్నాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ మీరేమన్నా రిఫర్ చేయాలి, ఇంకేదన్నా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ బిలో. వెల్కమ్ టు వైల్డ్నెస్ రిట్రీట్ రిసార్ట్. నౌ వి ఆర్ ఎట్. సో మనకి హైదరాబాద్ నుంచి జస్ట్ 30 kilometers డిస్టెన్స్లోనే మనకు ఒక రిసార్ట్ ఉంది. సో యానివర్సరీ సెలబ్రేషన్ కోసం సో మా హస్బెండ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. సో ఇవాళ నైట్ స్టే చేయబోతున్నాం ఇక్కడనే. లెట్స్ గో. రిసార్ట్కి రీచ్ అయిన తర్వాత రిసెప్షన్కి వెళ్ళేసి, రిసెప్షన్లో మనము చెక్ ఇన్ అవ్వాలి కదా. మనకి ఇంకొక 1/2 hour టైం ఉంది మన బుక్ చేసుకున్నది ఇవ్వడానికి. సో మనం బుక్ చేసుకుంది పెంచ్ క్యాబిన్ అనమాట. ఇందులో డిఫరెంట్. సో ఇది వచ్చేసి ట్రీ హౌస్ లాగా, హట్ లాగా ఉంటుంది. నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి రెస్టారెంట్ టైప్ అనమాట. మనం ఏదైనా తినాలంటే ఇక్కడికి వచ్చే తినాలి. సో ఇది కోకోనట్ లీవ్స్తోని వాళ్ళు హట్ లాగా చేశారంట. అది ఎలా ఉందో చూద్దాము. ఇంకొక యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం. మనకి లంచ్ టైం అయింది. సో ఆకలేస్తుంది. జస్ట్ ఏదో చెక్ చేసి మెన్యూ మనం ఒకసారి తిందాం. రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. సో దీనికి ఫస్ట్ మనం మలై పనీర్ చేసాము, స్టార్టర్ సూపర్ ఉంది. జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను నేను. ఇప్పుడే వెజిటేబుల్ బిర్యానీ తింటున్నాం. తిని చూసి చెప్తా. ఇది కూడా ఇక్కడైతే ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. యమ్మీ. అసలు ఫుడ్ కోసమైనా వెళ్ళొచ్చండి. నాకైతే అంత బాగా నచ్చింది. సో హైదరాబాద్లో ఫ్లోటేషన్ అనేది ఫస్ట్ టైము మనకి. ముంబై, బెంగళూరు తర్వాత ఉంది, హైదరాబాద్ ఇక్కడే అంట. చూద్దాం ఏముంది. సో యాక్చువల్గా ఈ స్టూడియో గురించి నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే నెక్స్ట్ డే మేము పార్టిసిపేట్ చేసాము.
ఏసీ కూడా ఎట్లా పెట్టారు, సెట్ చేసి పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ మాస్కిటోస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది హట్ కాబట్టి అండ్ ఫారెస్ట్ థీమ్ ఉంది కాబట్టి అందుకనే ఇది ఈ నెట్ అనేది పెట్టారు. ఇది కూడా పెద్దగానే ఉంది. సో దిస్ ఈజ్ బాత్రూమ్. షవర్ కూడా ఉంది, ఇంకా వెరైటీ ఉంది నిజంగా అసలు. సో ఎలా ఉంది బాత్రూమ్? సూపర్ కదా. విండోకి అది ఓపెన్ అన్నమాట. అలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఓ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా బందోసారి. సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. Let me see ya, hey, hey, yo. You shining too bright, ya. Feeling all right, ya. Leaving it up like a hey, yo. We gonna light up the night. Being feel like a hey, yo. But my hands in the air and nobody can know. Leaving it up like a hey, yo. We gonna light up the night. Come on, dance now, I see some electric light wire. Keep a burning, put the fire. Oh, let me see that. I'm moving that. Let me see that. Put the fire. Let me see that. I'm moving that. Let me see that. Let me see that. Put the fire. సో ఇప్పుడు మనం సైకిల్ రైడ్ చేసి రిసార్ట్ అంతా చూడబోతున్నాం. ఈవినింగ్ అయింది 4. ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాము. సో చూద్దాం ఏముందో. కళ్ళలోన కోటి కలల కోట తనదిరా, తనకు తానే తిరుగులేని మహారాణిరా. కత్తి అంచు మీద పరుగు నేర్చుకుందిరా. సీతాకోక కాదు సీమిరపకాయ్, మన ప్యాంటు షర్టు వేసుకున్న చిరుత పులేరోయ్. చిరుత పులేరోయ్, చిరుత పులేరోయ్. ఏ పటాకే పటాకే చెయ్యి పడిందో ఎటాగే. చల్ చల్లాకి పటాకే పటాకే చెయ్యి పడిందో ఎటాగే. ఆశలన్నీ దండగుచ్చి వేసుకుంటది, మనసు మాట తప్ప ఏది వినను అంటది. జీవితాన్ని ఆటలాగా మార్చుకుంటది, నిప్పు కణికలాగా దూకే నెగ్గుకొస్తది. సో ఇది ఒక టైప్ ఆఫ్ బంగ్లా అంట దీని పేరు. సో అక్కడ ఉన్నాయి, మనం అక్కడ కూడా స్టే చేయొచ్చు. ఒక టైప్ ఆఫ్ చల్లాకి పటాకే పటాకే హే పటాకే పటాకే హే పటాకే పటాకే జై పడిందో ఎట్టాగే. చల్ చల్ పటాకే హే పటాకే పటాకే. Lamborghini, पीले रंग दी, मैनू कहदा है चला नी slowly.
ओ पहले घेरते ओ जदों मोड़दी ओ तेनू लगनी आ द वन एंड ओनली बचाए मुंडियां दे दिलां दी मैं कातिल वखा दूं तेनू किवें जावांगी मैं फास्ट अब ते तू गैस पे आले अबे हारा या I'm a rider provider bring the heat boy I'ma bring the fire and my name keeps dying worldwide so my job is to satisfy to satisfy to satisfy సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఈవినింగ్ అయింది, ఇప్పుడే చాయ్ ఆర్డర్ చేసిన. జింజర్ టీ నా ఫేవరెట్. ఈవినింగ్ టైం, టీ టైం. సో ఇట్లాంటి ఫారెస్ట్ థీమ్లో గుడిసెలో సో ఇక్కడ బాల్కనీలో మేము జస్ట్ ఇంకా లైటింగ్స్ అవి ఉన్నాయి కింద ఎంట్రీ దగ్గర. అవి కప్ ఆఫ్ టీ సినిమాలలో చూపిస్తారు కదా యాడ్స్లలో, వాహ్ తాజ్ అని చెప్పి అలాంటి ఫీల్ ఉంది. సో ఇలాంటి టైంలో ఈ ఈవినింగ్ టైంలో టీ తాగితే ఉంటుంది. चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल ना जाना सनम हो ले लिया दिल हो मेरा दिल हाय दिल लेकर मुझको न बहला चुरा लिया है तुमने जो दिल को बाहर बन के आऊं कभी तुम्हारी दुनिया में गुजर न जाए ये दिन कहीं ऐसी तमन्ना में बाहर बन के आऊं कभी तुम्हारी दुनिया में गुजर न जाए ये दिन कहीं ऐसी तमन्ना में तुम मेरे हो तुम मेरे हो आज तुम ये तो वादा करते जाना चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरे तुम जिंदगानी कहीं बदल न जाना सनम సో ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తున్నాం. నైట్ టైం వ్యూ ఇంకా నేను కూడా చూడలేదు, ఇప్పుడు బయటకు వస్తుందా. సో డిన్నర్ చేద్దాం. మెనూ కూడా సెలెక్ట్ చేసేసాం ఇప్పుడే. సో జస్ట్ వెళ్ళి ఆర్డర్ ఇవ్వడమే. లెట్స్ గో. వావ్, సో నైట్ టైం వ్యూ కలర్ఫుల్గా ఉంది కదా. ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. సో డిన్నర్కి మేము వెజ్ అండ్ నాన్ వెజ్ ఆర్డర్ చేసాము. మష్రూమ్ అండ్ మటన్ ఇంకా పుల్కాస్. సో డిన్నర్కి ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము. వెదర్ అయితే సూపర్గా ఉంది. సో విల్ హ్యావ్ ఎ డిన్నర్. లెట్స్ ఈట్. హా డన్. నువ్వే గుర్తొస్తుంటే. సో డే అయిపోయింది దీంతో.
అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనకు నచ్చింది చేసేద్దాం. థ్యాంక్ యూ. ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి చేతుల్లో. ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో, ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో, ఏదేమైనా చెయ్యి చేతుల్లో. ఇది ఒక మసాజ్ టైప్ అనమాట. బాడీ మసాజ్ వాటర్లో ఉంటుంది. సో ఇది దెర్ ఈజ్ నో గ్రావిటీ ఇన్ ద వాటర్ అనమాట. మనం వాటర్ పైన తేలుతాము. సో ఇది కొంచెం బాడీకి మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఓన్లీ బెంగళూరు, ముంబై అండ్ హైదరాబాద్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. సో ఇప్పుడు మనం ఫ్లోటేషన్ నుంచి బయటకు వచ్చినాం బాత్ చేసి. సో వాళ్ళు మనకి కాంప్లిమెంటరీగా టీ ఇచ్చారు. సో ఐఎమ్ హ్యావింగ్ ఇట్. ఐల్ గివ్ ఎ ఫీల్. ఈ యాక్టివిటీ వల్ల మనకి రిలాక్సేషన్ అనేది వస్తుంది. అలాగే బాడీ అనేది చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఒక 15 days వరకు కూడా. అండ్ హెయిర్ ఫాలింగ్ అనేది కూడా తగ్గుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సైలెంట్ స్టూడియోలో ఉన్నాము. ఇది వచ్చేసి ఫ్లోటేషన్. దీంట్లో మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే మనకు ఒక స్పేస్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సో ఫస్ట్ నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే వాటర్ లో అనేసరికి కొంచెం భయం ఉంటుంది. బట్ నేను అందులోకి దిగిన తర్వాత మనం ఒక్కసారి లే డౌన్ అయిన తర్వాత మన బాడీ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఎలాంటి యూజ్ చేయకుండా మనకి బాడీ అనేది పైకి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకు స్పేస్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీకు మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది. బాడీ కూడా మీకు రిలాక్సేషన్ అవుతుంది. నేనైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యాను. సో మీకు ఒకవేళ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్లీజ్ కమ్ టు సైలెంట్ స్టూడియో. దిస్ ఇస్ మై జెన్యూన్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్. ఐఎమ్ గివింగ్ టు యువర్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్ యూ. సో కూడా చెకప్ అయిపోయింది. మనము రిసార్ట్ నుంచి ఇంటికి వెళ్తున్నాం. సో దిస్ ఇస్ ద బ్లాగ్, ఎండ్ ఆఫ్ ద వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.